మార్నింగ్ ఫ్రెండ్స్. మేము ఇక్కడ గిరినగర్కి వచ్చినాము. గిరినగర్లోని అమ్మవారులో మరి బోనాల పండుగ జరుగుతున్నది. మరి బోనాల పండుగకు అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు వచ్చి మరి సరైన శైలిలలో దర్శించుకొని బోనాలు సమర్పిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ మన శ్రీనివాస్ ఉన్నారు, మరి సత్యయ్య గారి కుమారుడు, మా స్నేహితుడు కూడా. ఈ బోనాల గురించి మరి గుడి యొక్క వైభవం గురించి మరి అన్నగారు మాట్లాడతారు. అన్న నమస్తే మధ్యలో అన్న చెప్పనా, అసలు మన గిరినగర్ ఎప్పుడు స్థాపించబడ్డది, ఎప్పటి నుండి గుడి దేవస్థానం నుంచి బోనాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఏదైతే మనం 50 సంవత్సరాల నుంచి బస్తీ బట్టకా నుంచి ఇక్కడ చిన్న పెద్ద అనే భేదం తారతమ్యం లేకుండా కుల మతాలకు అతీతంగా అందరూ కూడా సామరస్యంగా ఇక్కడ బోనాల పండుగ జరుపుకుంటున్నాము. దీనికి బస్తీ ప్రజలు భక్తులు అందరూ అందుబాటులో సహాయ సహకారాలు అందిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ అందరూ ఏ పార్టీ అని లేదు, పార్టీలకు అతీతంగా కులాల మతాలకు అతీతంగా పండుగ దేవునికి అందరూ సమానులే, దేవునికి అమ్మవారికి అందరూ సమానులే, పోచమ్మకు ఎల్లమ్మకు అందరికి సమానులే. ముఖ్యంగా అందరికీ తెలంగాణ బోనాల ఆషాఢ మాస బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఏదైతే మనకు కలరా గత్తర మసూచి ఇలాంటి అన్నిటికీ ఊరిని పట్టి పీడిస్తున్న సందర్భంలో ఆనాడు అమ్మవారిని మొక్కుకొని అమ్మవారికి శాంతి చేస్తేనే మనకు ఈరోజు ఇప్పుడు ఈ యుగంలో కూడా కరోనా గిరోనా లాంటివి కూడా వస్తున్నాయి. ఏది ఏమైనా కానీ మనము పోచమ్మ మాంకాలమ్మ మన కులదేవతలకు మన అందరికి కూడా భక్తి సామరస్యంగా బోనాలు సమర్పించుకొని ఏదైతే నైవేద్యం చేస్తామో ఈ విధంగా బోనాలు ఆ తల్లి అందరినీ సన్నగా చూస్తుంది. సన్నగా చూడాలని మరోసారి గిరినగర్ గుడి కమిటీ ద్వారా కూడా మరోసారి తెలియజేసుకుంటూ మా మిత్రుడు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి కూడా బోనాల శుభాకాంక్షలు. అన్నకు కూడా మరోసారి నమస్మాంజలు. ఎందుకంటే అమ్మవారి ఆశీస్సులు ఒకప్పుడు మన యొక్క తెలంగాణ ప్రాంతంలో మరి గత్తర ఇలాంటి అప్పుడు వచ్చినప్పుడు మన మహంకాళమ్మ గారికి మరి బోనం సమర్పించుకొని అమ్మ మమ్మల్ని కాపాడండి అనేసి అందరూ ప్రాధేయపడ్డారు. అప్పుడు అలాంటి గత్తర లాంటివి అన్నీ వెళ్ళిపోయి అమ్మ సస్యశ్యామలంగా పిల్లలను, తన కొడుకులను, తమ కుమార్తెలను మరి గ్రామాన్ని మన యొక్క తెలంగాణను కాపాడింది. కాబట్టి అమ్మకు ఈ యొక్క ఆషాఢ మాసంలో బోనాలు సమర్పించుకొని అమ్మ ఆశీస్సులు పొందుతూ ముందుకు సాగుతున్నాం. అదేవిధంగా అన్న తెలియపరిచాడు మరి గ్రామ దేవత, మరి అదేవిధంగా మన యొక్క గిరినగర్ మరి పోచమ్మ ఎల్లమ్మ ఒక ఆశీస్సులతో ఇంతవరకు 55 సంవత్సరాలుగా ఇలా సాగుతున్నారు. అది కేవలము మీ అమ్మ యొక్క ఆశీస్సులే అని తెలియపరచుకుంటూ మరి అందరూ వచ్చి కూడా మొక్కులు సమర్పించుకోండి, మరి అమ్మవారిని దర్శించుకోండి, మీ యొక్క సంతోషంగా బోనాలు సమర్పించుకోండి. థ్యాంక్ యూ అన్న. నమస్తే. Okay, my dear friends, please like, share, comment, subscribe.